హలో ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా. సో మనం ఆర్ఎస్ అగరాల అర్థమెటిక్ సంబంధించి మనం పర్సంటేజెస్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో 3 పార్ట్స్ అనేది నేను డిస్కస్ చేశాను. బేసిక్ కాన్సెప్ట్తో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకి మిస్లీనియస్ క్వశ్చన్స్, మిగతా మనకి ఏవైతే కొన్ని మిస్లీనియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బై చేశారో సో ఈ కోర్సు గురించి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో తప్పకుండా తీసుకోమని చెప్పండి. ఎందుకంటే రాబోయే మనకి స్టేట్లో రాబోయే సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, అలాగే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ కానివ్వండి, తప్పకుండా మనకి యూస్ఫుల్ అవుతుంది. సో దీంట్లో నుంచి మనకి 20 to 25% ఓవరాల్గా ఏ ఎగ్జామ్ తీసుకున్నా వాటిలో మనకి దీని యొక్క వెయిటేజ్ అనేది 20 to 25% ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ సంబంధించి, అలాగే ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి. సో ఈరోజు మనకి పార్ట్ 4తో పర్సంటేజ్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్నర్షిప్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మేజర్గా మీరు పర్సంటేజ్ అనే టాపిక్ని మీరు సాల్వ్ చేయాలి అంటే సింపుల్గా నేను స్టార్టింగ్ చెప్పిన విధంగా పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్కి, అలాగే ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్ మీకు ఈజీ కన్వర్షన్ అనేది రావాలి. అంటే ఎగ్జాంపుల్ 33 1/3% అన్నాడు అనుకోండి, దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/3 అని చెప్పి గుర్తుంచుకోవాలి. సో వీటిని బేస్ చేసుకొని ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మీద, మనకి ఆదాయాలు ఖర్చుల మీద ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయో వాటిని మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో దీని యొక్క పర్సంటేజ్ యొక్క మేజర్ పిల్లర్ వచ్చేసి మనకి ఇదే. పర్సంటేజ్ శాతాల నుంచి భిన్నాలకి, అలాగే భిన్నాల నుంచి శాతాలకి మనకి షార్ట్ కట్ ఏదైతే నేను చెప్పానో ప్రీవియస్ వీడియోస్లో మీరు తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వాటి ద్వారానే మీకు ఈజీగా అండ్ అలాగే స్పీడ్గా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తారు. సో దాని తర్వాత ఏముండదు, జస్ట్ మీకు క్వశ్చన్ ఏదైతే ఇస్తాడో ఆ క్వశ్చన్ని మీరు అర్థం చేసుకుంటే దానికి సంబంధించి ఈ లాజిక్ అనేది అప్లై చేస్తే ఏ క్వశ్చన్ అయినా మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. ప్రీవియస్ వీడియోలో 29 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఇది 30th క్వశ్చన్. మిస్టర్ జాన్స్ gave 40% of the money he had to his wife. He also gave 20% of the remaining amount to each of his 3 kids. Half of the amount left was spent on miscellaneous items and the remaining amount of 20% was 12,000 deposited in the bank. How much money did Mr. Johns have? ఇక్కడ ఏమంటున్నారు, మిస్టర్ జాన్స్ తన వద్ద డబ్బులో 40% తన భార్యకి ఇచ్చిన తర్వాత అతని 3 కుమారులకు ప్రతి ఒక్కరికి మిగిలిన మొత్తంలో 20% ఇచ్చాడంట. ఇప్పుడు మిగిలి ఉన్న మొత్తంలో సగం ఇతను మిగతా వస్తువులకి ఖర్చు పెట్టాడంట. తర్వాత అతని దగ్గర 12,000 మిగిలి ఉన్నది అంటున్నాడు. చివరగా మొత్తం మిస్టర్ జాన్స్ ప్రారంభంలో ఎంత డబ్బు ఉంది అంటున్నాడు. సో సపోజ్ నేను ఇనీషియల్గా 100 అని తీసుకుంటున్నాను. ఇతని యొక్క ఇన్కమ్ మనకి తెలియదు కాబట్టి 100 అని తీసుకుంటున్నాను. ఈ 100లో 40% వచ్చేసి వీళ్ళ యొక్క వైఫ్కి, ఇతని యొక్క భార్యకి ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ మనకి ఎంత ఉంటుంది, 60% ఉంటుంది. ఈ 60%లో మనకి చూడండి ఇక్కడ హీ గేవ్ 20% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ టు ఈచ్ ఆఫ్ ఈస్ 3 kids. సో ఈ రిమైనింగ్ దాంట్లో 20% ఏదైతే ఉంటుందో, రిమైనింగ్లో 20% అంటే మనకి ఎంత, రిమైనింగ్ అంటే ఈ 100లో మిగిలి ఉన్న దాంట్లో 20% అంటే మనకి ఎంత, 20 అంటే 12 అనమాట. ఈ 12 అనేది వీళ్ళ 3 కొడుకులకి ప్రతి ఒక్కరికి 20% రిమైనింగ్ మిగిలి ఏదైతే ఉంటుందో దాంట్లో 3కి 20% అంటే 12. ఫస్ట్ సన్కి 12, రెండో కొడుకుకి 12, అలాగే మూడో కొడుకుకి 12 ఇచ్చాడు. సో రిమైనింగ్ మనకి ఏదైతే ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ లెఫ్ట్ వాజ్ స్పెంట్. సో ఈ ముగ్గురికి ఇచ్చిన తర్వాత ఎంత ఉంటుంది, 60 నుంచి 36 తీసేసామనుకోండి, 24 ఉంటుంది. మళ్ళీ ఈ 24లో కూడా, ఈ 24%లో కూడా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఏదైతే ఉంటుందో దీంట్లో 12% కూడా ఇతను ఏం చేశాడు, మిస్లీనియస్ ఐటమ్స్కి స్పెండ్ చేశాడంట. ఇతర వస్తువులు కొనడానికి ఈ మిగిలిన దాంట్లో 12% యూజ్ చేశాడంట. అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 12%. ఈ 12% ఇతనికి చివరగా మిగిలిన అమౌంట్. ఈ చివరగా మిగిలిన అమౌంట్ మనకి ఎంత ఇచ్చాడు, 12,000 ఇచ్చేసాడు మనకి. అంటే దీని నుంచి 1% యొక్క వాల్యూ ఏమవుతుంది, 1,000 అవుతుంది. క్వశ్చన్ ఏమడిగాడు, హౌ మచ్ మనీ మిస్టర్ జాన్ ఇనిషియల్గా మనం ఎంత అనుకున్నాం, మొట్టమొదటిగా మనం ఎంత ప్రారంభంలో ఇతని దగ్గర ఎంత ఉంది అనుకున్నాం,
100 ఉంది అనుకున్నాం. సో కాకపోతే ఇక్కడ 1% యొక్క వాల్యూ 1000 అయినప్పుడు 100% యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 100 into 1000 అంటే 1 lakh. ఇనీషియల్గా ఇతని దగ్గర ఉన్న అమౌంట్ వచ్చేసి 1 lakh. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో సింపుల్, ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ చదువుతూ ఫాలో చేస్తూ సరిపోతుంది. ఇనీషియల్గా మనకి అమౌంట్ తెలియదు కాబట్టి 100 అనుకున్నాను. ఈ 100లో 40% ఏదైతే ఉందో ఇతని వైఫ్కి ఇతని భార్యకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రిమైనింగ్ మిగిలిన అమౌంట్ ఏదైతే 60% ఉంటుందో ఈ 60%లో 20% వచ్చేసి ఇతని యొక్క ముగ్గురి కొడుకులకి 20% ఇవ్వడం జరిగింది. అంటే 60%లో 20% అంటే మళ్ళీ ఎంత 12 అనమాట. అంటే ముగ్గురికి 12+12 అయితే 36% ముగ్గురికి ఇచ్చాడంట. ఈ ముగ్గురికి ఇచ్చిన తర్వాత కూడా మనకి మిగిలిపోయిన అమౌంట్ ఎంత ఉంది, 24% ఉంది. ఈ 24%లో కూడా సగం వచ్చేసి ఇతను ఇతర వస్తువులు కొనడానికి ఖర్చు చేశాడు, అంటే 12% ఖర్చు చేశాడు. రిమైనింగ్ మనకి ఎంత ఉంటుంది, చివరిగా ఇతని దగ్గర మిగిలిపోయిన అమౌంట్ వచ్చేసి మొత్తం వచ్చేసి 12%. ఈ 12% దేనికి సమానం ఇచ్చాడు, 12,000కి సమానం ఇవ్వడం అనేది జరిగింది. 12,000 బ్యాంకులో జమ చేశాడు. సో 12% మనకి 12% 12,000 అయినప్పుడు 1% ఎంత అవుతుంది, 1000 అవుతుంది. మనకి ఇనీషియల్గా ప్రారంభించినప్పుడు అతని దగ్గర అమౌంట్ ఎంత ఉంది అన్నాడంటే మనకి 100% యొక్క వాల్యూ కనుక్కోవాలి. 100 into 1000 అంటే మనకి ఎంత, 1 lakh దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఉంటుంది అనమాట. పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్, శాతాలని ఏ విధంగా విభజించాలి, స్పీడ్గా చేయడం అనేది మీకు రావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, Raman's salary was decreased by 50% and subsequently increased by 50%. సో ఒక విషయం గుర్తుంచుకోండి, ఏదైనా ఒక వాల్యూ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ డిక్రీజ్ లేదా ఇంక్రీజ్ అవుతుంది అంటాడు. ఏదైనా ఒక విలువ తీసుకుంటే అది ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ అన్నా అంటాడు, లేదా ఫస్ట్ తగ్గిపోయి తర్వాత పెరిగింది అన్నా అంటాడు. ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు సింపుల్ ఫార్ములా ఏంటిదంటే x + y + x × y చేశారనుకోండి సరే, x × y / 100 చేశారనుకోండి సరిపోతుంది. సపోజ్ మనకి x యొక్క వాల్యూ ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది అంటే మనకి +10 అని చెప్పి తీసుకోవాలి. 10% పెరిగింది అన్నప్పుడు ప్లస్ అని తీసుకోవాలి. తర్వాత 10% తగ్గింది అన్నాడు అనుకుని -10 తీసుకోవాలి. ప్లస్ సేమ్ ఇక్కడనే మనకి +10 × -10 / 100 చేయండి సరిపోతుంది. 10 times పోతుంది, ఇక్కడ 10 times పోతుంది. సో -10 + 10 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 10 × 10 -100, ఇక్కడ /100 క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలిపోయింది ఎంత, -1. చివరిగా మనకి ఒక వాల్యూ, ఒక విలువ ఫస్ట్ 10% పెరిగి తర్వాత 10% తగ్గింది అంటే అది మొత్తంలో ఎంత శాతం తగ్గింది లేదా ఎంత శాతం పెరిగింది అన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, ఇదే మనకి ఆన్సర్. 1% తగ్గింది, మైనస్లో వచ్చింది అనుకోండి 1% తగ్గింది అంటాం. ఇన్ కేస్ మనకి ప్లస్లో వచ్చింది అనుకోండి 1% పెరిగింది అని చెప్పి అంటాం. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మోస్ట్ రిపీటెడ్గా మనకి అడగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు, రమన్ అనే వ్యక్తి యొక్క శాలరీ, దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఇనీషియల్ అయితే ఇది శాలరీ 100 అనుకుందాం. 100 అన్నప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ ఏమన్నాడు 50% తగ్గింది, 50% డిగ్రీజ్ అయింది అంటున్నాడు. 100లో 50% అంటే ఎంత, 50. 100 ఉన్నది కాస్త ఏమైంది 50 అయింది. తర్వాత ఏమైంది, సబ్సిక్వెంట్లీ ఇంక్రీజ్డ్ బై 50%. సో 50 ఉన్న తర్వాత మళ్ళీ ఏమైంది 50% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సో 50లో 50% అంటే ఎంత ఇంక్రీజ్ అయినా 25 ఇంక్రీజ్ అయింది అంటు. సో తర్వాత 75 అయింది. అయితే మనకి ఓవరాల్గా ఇంక్రీజా డిక్రీజ్ అన్నప్పుడు ఓవరాల్గా మొత్తం చూసుకుంటే తగ్గింది లేదా పెరిగింది అన్నప్పుడు మనకి ఫస్ట్ మొదట విలువ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకోవాలి. మనం ఇనీషియల్గా 100 ఉంది, అది ఫైనల్గా వచ్చేసి 75 అయింది, అంటే ఎంత శాతం తగ్గినట్టు, 25% తగ్గింది అని చెప్పి అర్థం. సో దీని యొక్క ఆన్సర్ అంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. అది ఇప్పుడు ఇలా కాకుండా నేను చెప్పిన ఫార్ములా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏమన్నాడు 50% డిక్రీజ్ అయింది, అంటే తగ్గింది అంటున్నాడు, అంటే -50. తర్వాత 50% పెరిగింది అంటున్నాడు, అంటే +50. మళ్ళీ ప్లస్ ఇక్కడ -50, x వాల్యూ -50, y వాల్యూ +50 / 100 చేయండి. ఈ 0 అలాగే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ +50 -50 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. -5 × +5 అంటే -25. -25 అంటే అర్థం ఏంటిది, 25% తగ్గింది అని. ఇన్ కేస్ ఇక్కడ +25 వచ్చింది అనుకోని 25% పెరిగింది అని. సో దీని యొక్క ఆన్సర్ ఏంటిది, 25% తగ్గింది. మొత్తానికి చూసుకుంటే 25% తగ్గింది అని చెప్పి అర్థం. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్.
సో మీకు ఏ విధంగా వీలు ఉంటే ఆ విధంగా చేసుకోండి సరిపోతుంది. ఇన్ కేస్ మనకి ఫార్ములా కనుక గుర్తుంటలేదు అంటే ఈ విధంగా ఇనిషియల్ ఒక వాల్యూ 100 తీసుకోండి, దాన్ని పెంచినాడంటే పెంచండి, తగ్గించమంటే తగ్గించండి. క్వశ్చన్లో ఈ విధంగా చెప్తే అలా చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, Paulson spends 75% of his income. His income increased by 20%. He increased by expenditure 10%. Find the percentage increase in his savings. పాల్సన్ తన ఆదాయంలో 75% ఖర్చు చేశాడు. సో మనకి ఆదాయం ఇన్కమ్ అంటున్నాను, ఇక్కడ మనకి ఏంటిది ఆదాయం అని తీసుకుంటున్నాను. ఇనీషియల్గా నేను ఏమంటున్నాను 100 ఉంటుంది అని చెప్పాను ఎప్పుడైనా. సో 100 ఉంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ 100లో 75% స్పెండ్ చేశాడంట, అంటే ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు చేశాడు అంటున్నాడు. 75% ఖర్చు చేసి అతని యొక్క పొదుపు లేదా సేవింగ్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే 75 రూపాయలు ఖర్చు పెడుతున్నావు అంటే 25% ఏదైతే ఉంటుందో అతని యొక్క పొదుపు లేదా సేవింగ్స్ అవుతాయి. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు,